మనవళ్ళు, మనవరాళ్లారా! తాత వినిపిస్తున్న పురాణానికి స్వాగతం. ఈరోజు ఈ తాత భారత స్వాతంత్ర్య పోరాటంలో వెలిగిన ఒక ఆంగ్ల మహిళ అన్ని బెసెంట్ గురించి కొన్ని విషయాలు చెప్తుండు. అన్ని బెసెంట్ గారు 1847 అక్టోబర్ 1 తేదీన ఇంగ్లాండ్లోని లండన్ నగరంలోని క్లాఫామ్ ప్రాంతంలో జన్మించిండు. అన్ని బెసెంట్ అసలు పేరు అన్నీ వుడ్. చిన్నప్పటినుంచే తెలివైన, ఆలోచనాత్మక, ధైర్యవంతురాలు. అన్ని బెసెంట్ బాల్యంలోనే అన్యాయం, పేదరికం, అసమానత్వం వంటి సమస్యల పట్ల దయతో నిండిపోయిన మనసు కలిగి ఉండేది. అన్ని బెసెంట్ తండ్రి విలియం వుడ్ ఒక వైద్యుడు. కాని అన్నీ చిన్నపిల్లగా ఉన్నప్పుడు అన్ని బెసెంట్ మరణించడంతో కుటుంబం ఆర్థికంగా కష్టాల్లో పడింది. తల్లి ఎమిలీ మోరిస్ చదువుకున్న, ధార్మిక స్వభావం కలిగిన మహిళ. ఎమిలీ మోరిస్ తన కుమార్తెను మంచి విద్యావంతురాలిగా తీర్చిదిద్దింది. తల్లి దగ్గరే అన్ని బెసెంట్ అన్ని ప్రాథమిక విద్యను నేర్చుకుంది. మహిళలకు విద్య అంతగా లభ్యం కాని సమయంలో అన్నీ స్వయంగా నేర్చుకోవడంలో గొప్ప ఆసక్తి చూపిండ్రు. ప్రాథమిక విద్య అనంతరం అన్ని బెసెంట్ హారో పట్టణంలో పాఠశాలలో చదివింది. చిన్నప్పటినుంచే అన్ని బెసెంట్ చదవడం, వ్రాయడం, ప్రసంగించడం వంటి నైపుణ్యాలు అభివృద్ధి చేసుకుంది. అన్ని బెసెంట్ స్వయంగా చరిత్ర, తత్వశాస్త్రం, విజ్ఞానం, మతం, సమాజం వంటి విషయాలపై అధ్యయనం చేసింది. ఈ ఆలోచనల వలన అన్ని బెసెంట్ సమాజంలో మార్పు తీసుకురావాలన్న ఆకాంక్ష పెరిగింది. 1867 సంవత్సరంలో అన్ను బెసెంట్ ఫ్రాంక్ బెసెంట్ అనే ఆంగ్ల పాస్టర్ను వివాహం చేసుకుంది. వివాహం తరువాత అన్ని బెసెంట్కు 2 పిల్లలు పుట్టిండ్రు, ఆర్థర్ బెసెంట్ మరియు మేబెల్ బెసెంట్. కానీ అన్ని బెసెంట్ అభిప్రాయాలు మతపరంగా భిన్నంగా ఉండడంతో భర్తతో విభేదాలు ఏర్పడ్డాయి. తర్వాత ఇద్దరూ విడిపోయిండ్రు. ఇది అన్ని బెసెంట్ జీవితంలో ఒక పెద్ద మలుపు. ఈ తరువాత అన్ని బెసెంట్ పూర్తిగా సామాజిక సేవ, మహిళా హక్కులు మరియు మానవతా కార్యక్రమాల వైపు మళ్లింది. అన్ని బెసెంట్ గారు రచయిత, వక్త, సామాజిక మార్పు కోరే వ్యక్తిగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అన్ని బెసెంట్ మత స్వేచ్ఛ, మహిళా హక్కులు, విద్యా సమానత్వం, శ్రమజీవుల హక్కులు కోసం గొంతెత్తింది. అన్ని బెసెంట్ రాసిన పుస్తకాలు మరియు వ్యాసాలు బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూడా కదిలించినాయి. అన్ని బెసెంట్ తన రచనల ద్వారా అధికార దుర్వినియోగం, మత మూఢనమ్మకాలు, మహిళలపై వివక్ష వంటి అంశాలను విమర్శించింది. అన్ని బెసెంట్ గారు 1893 సంవత్సరంలో భారతదేశానికి వచ్చింది. భారతదేశంలో అన్ని బెసెంట్ మద్రాసు, ప్రస్తుత చెన్నైలోని అడియార్ ప్రాంతంలో స్థిరపడ్డరు. అన్ని బెసెంట్ థియోసాఫికల్ సొసైటీ అనే ఆధ్యాత్మిక సంస్థలో చేరింది. తరువాత అన్ని బెసెంట్ థియోసాఫికల్ సొసైటీ అధ్యక్షురాలిగా 1907 నుండి 33 వరకు పనిచేసింది. అన్ని బెసెంట్ థియోసాఫికల్ సొసైటీ సంస్థ ద్వారా అన్ని బెసెంట్ భారతీయ తత్వశాస్త్రం, ఉపనిషత్తులు, గీత, బౌద్ధం, హిందూ మతం మొదలైన వాటిని లోతుగా అధ్యయనం చేసి ప్రపంచానికి పరిచయం చేసింది. అన్ని బెసెంట్ భావజాలం తూర్పు మరియు పడమర సంస్కృతుల మేళవింపుగా ఉండేది. అన్ని బెసెంట్ గారు విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేది. అన్ని బెసెంట్ సహకారంతోనే బెనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపించబడ్డది. మద్రాస్, వారణాసి, మైసూరు వంటి చోట్ల విద్యాసంస్థలను నెలకొల్పింది. విద్య ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుందని అన్ని బెసెంట్ నమ్మకం. అన్ని బెసెంట్ గారు భారతీయుల మీద ఉన్న ప్రేమ, సమానత్వం పట్ల ఉన్న ఆకాంక్ష కారణంగా స్వాతంత్ర్య ఉద్యమంలో చేరింది. 1914 నుండి 16 మధ్య కాలంలో అన్ని బెసెంట్ హోమ్ రూల్ ఉద్యమం ప్రారంభించింది. అన్ని బెసెంట్ హోమ్ రూల్ ఉద్యమం ఉద్దేశ్యం భారతీయులకు స్వీయ పాలన రావడం. అన్ని బెసెంట్ బాల గంగాధర్ తిలక్తో కలిసి ఉద్యమాన్ని బలపరిచింది. 1916లో హోమ్ రూల్ లీగ్ స్థాపించింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించింది. అన్ని బెసెంట్ ఆంగ్లేయులను కఠినంగా విమర్శించి ప్రజల్లో జాతీయతా స్ఫూర్తి నింపింది. అన్ని బెసెంట్ను బ్రిటిష్ ప్రభుత్వం 1917లో అరెస్టు చేసింది. కాని ప్రజా ఒత్తిడితో అన్ని బెసెంట్ను 1917లోనే భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయింది. అన్ని బెసెంట్ అధ్యక్షురాలిగా ఒక విదేశీయురాలు కావడం వల్ల చరిత్రలో విశేష ఘట్టం. అన్ని బెసెంట్ అధికారికంగా బ్రిటిష్ అవార్డులు స్వీకరించలేదు. కాని భారతదేశ ప్రజలు అన్ని బెసెంట్ను ఎంతో ప్రేమతో భారత ఆధ్యాత్మిక తల్లి, భారత స్నేహితురాలు అని పిలిచేవాళ్లు. థియోసాఫికల్ సొసైటీ, విద్యా సంస్థలు
మరియు హోం రూల్ ఉద్యమ రూపంలో అన్ని బెసెంట్ సేవలు చిరస్మరణీయంగా నిలిచినాయి. తరువాతి జీవితంలో కూడా అన్ని బెసెంట్ భారతీయుల అభివృద్ధికే సమర్పించుకున్నారు. 1933 సెప్టెంబర్ 20న అన్ని బెసెంట్ మద్రాస్లోని అడియార్ ప్రాంతంలో కన్నుమూసింది. అన్ని బెసెంట్ అంత్యక్రియలు థియోసాఫికల్ సొసైటీ ప్రాంగణంలో నిర్వహించబడ్డాయి. చూసిండ్రా మనవళ్ళు, మనవరాల్లారా, అన్ని బెసెంట్ గారు భారతదేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందింది. అన్ని బెసెంట్ చైతన్యంతో భారతీయ మహిళలు, విద్యార్థులు, నాయకులు నూతన దిశలో ఆలోచించగలిగింది. అన్ని బెసెంట్ చేసిన సేవలు ఎప్పటికీ భారత ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయి. మరి మనవళ్ళు, మనవరాళ్లారా, ఇవాటికి ఇది మస్తు. వచ్చే వారం మరో విషయం గురించి చెప్పుకుందాం. ఉంటాను మనవళ్ళు, మనవరాల్లారా.